ముందుగా స్థానిక దైవజనులకి, పెద్దలకు, ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిపిస్తున్న ప్రతి ఒక్కరికి, స్థానిక అధికారులకు, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందుట మా తండ్రి, ఈ మారుమూల ప్రాంతానికి తండ్రి మీ వాక్యం అందించడానికి, మీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడడానికి మీరిచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఆచార సాంప్రదాయంగా ఎవరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోక, వినబడుతున్న తండ్రి సత్యమని, వినబడుతున్న తండ్రి దేవుడు వెలలోనికి సశరీరుడిగా వచ్చాడన్న గొప్ప వార్తను వింటున్నామని తండ్రి గ్రహించి, ఏ సంగతులైతే పురాతనమైన కాలం నుంచి తండ్రి ప్రవక్తల నోట, నీతిమంతుల నోట, అపోస్తుల నోట తండ్రి స్థిరపరిచి, బలపరిచి, గ్రంథస్థం చేసి మా చేతులకు ఇచ్చారో ఆ సంగతులు మాత్రమే మేము తలపు వేయడానికి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఇంత ప్రయాస, ఇంత కష్టము తండ్రి ఎవరి పేరు ప్రఖ్యాతులకు ఉపయోగపడకూడదు దేవా. కేవలం ఒక్క పాపి అయినా మారి తండ్రి మీ రాజ్యంలోనికి కట్టబడడానికి ఈ ప్రయాసను తండ్రి మీరు ఉపయోగించండి. ఎవరు నూతనంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, వారందరితో మీరు మాట్లాడతారని కోరుతూ, అన్ని విధాలుగా సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మేము లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ మానిటర్ సౌండ్ పెట్టండి అన్న. మత్తయి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి సుమారు 24వ వచనం వరకు చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరగను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆగుదాం. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయి చివరి వరకు అన్న. పైన ఏమైనా మైకులు ఉన్నాయా? మైక్స్ ఏమైనా ఉన్నాయా? అది ఆపుతారా? అదే డిస్టర్బెన్స్గా ఉందనుకుంటా. ఈ ప్రాంగణం సౌండ్ మాత్రం పెట్టండి. ఓకే. చదివిన వాక్యము తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం. కొన్ని పదులుగా ఈ క్రిస్మస్ వేదికల మీద మనకు సుపరిచితమైన వచనాలు ఇవి. నేను మోమాటం లేకుండా అడుగుతున్నాను, ఈ చదివిన వాక్యం ఏదైతే ఉందో ఇది మనకు ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. మనకు తెలుసు వాక్యాలు అవి, మనకు తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. కానీ చదివిన వాక్యంలో మనకు ఏమన్నా అర్థమైందంటే మన డొలతనం మనకు తెలుసు, మనకేమీ అర్థం అవ్వలేదు. మరి క్రిస్మస్లు చేస్తున్నాం, అదే వచ్చింది మనతో, మనకు అర్థం కాకపోయినా చేస్తాం. హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం, అసలు హ్యాపీ అంటే తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ అంటాం. అంటే ఇవన్నీ బైబిల్లో నుంచి ఎందుకు మనం అడుగుతున్నామంటే కొన్ని మాటలు నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. బెత్లెహేములో సందడి, బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా అంటున్నారు. అసలు బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా? బైబిల్లో ఉందా? చూసారా? ప్రాముఖ్యమైన సంగతులు కూడా తెలియదు మనకి. సొసైటీలో మనకి ఏమి తెలియకపోయినా తెలియదన్నా పర్లేదని బతికేయచ్చు. కానీ వాక్యం దగ్గర తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు అంతే. ఎక్కడ ఏం తెలియకపోయినా పెద్ద ఒరిగిపోయేది, కరిగిపోయేది ఏమీ లేదు. తెలియకపోయినా నడిచిపోతుంది. కానీ దేవుడి దగ్గర తెలియదంటే తెలియదంతే. ఎందుకు?
మన ఆత్మ నష్టపోకూడదంటే ఖచ్చితముగా ఈ వాక్య విషయంలో మనం నటన నేర్చుకోకూడదు. మనకు తెలియదంటే తెలియదు. ఇప్పుడు చదివాం, ఈ చదివిన విషయంలో ఒక సందర్భం ఉంది. సందర్భానుసారంగా వాక్యాన్ని చదవాలంటే సందర్భానుసారంగానే వాక్యం చదవాలి. ఎలా పడితే అలా వాక్యాలు చదవకూడదు. ఈ నెలలో 31 వచ్చేసరికి 31కి బయలుదేరతారు ఈ కార్డులు తీసుకోండి, తప్పులేదు. కానీ బయట ఒక ఉదాహరణ చూస్తున్నప్పుడు, మన క్రైస్తవులను చూసినప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. ఆ ఉదాహరణ ఏంటో తెలుసా? శిలక జ్యోతిష్యం చెప్పేవాడు వస్తాడు వీధుల్లోనికి. ఆ శిలక జ్యోతిష్యం చెప్పడానికి వచ్చిన ఒక 5-6 కార్డులు పట్టుకుని ఆ చిలకను బయటికి తీసిన తర్వాత అది సీరియస్గా చిలక బయటకు వస్తే కార్డు తీస్తే ఆడు నా కార్డు వైపు నా ముఖం వైపు చూసి నా ఫ్యూచర్ చెప్పేస్తాడు. ఆడు చెప్పడానికి ఆడికి సిగ్గు లేదు, వినడానికి. ఆ కార్డుని బట్టి నా భవిష్యత్తుని చెప్పేస్తాడు. కానీ వింతేడు చెప్పిన, ఆ చిలక ఆ కార్డు తీస్తే ఈ క్రైస్తవ చిలకలన్నీ 31కి వస్తాయి చర్చికి. ఏం తీసుకోవడానికి? కార్డులు తీసుకోవడానికి. ఈ కార్డు తీసుకుని ఈ బైబిల్ చదవరిక ఏడాది పొడుక్కి వీళ్ళకి ఏంటో తెలుసా? ఆ కార్డే ముచ్చట. ట్రిబుల్ తగ్గించాడన్న, ఆ కార్డే ముచ్చట. ఏడాది పొడుక్కి ఇక ఈ కార్డే ట్రిబుల్ తగ్గించండి. అంటే మరి బైబిల్ చదవరంటే చదవరు. క్యాలెండర్ల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు, కేవలం కార్డుల మీద వాక్యాలు చదివే వాళ్ళు ఉన్నారు. సందర్భానుసారంగా వాక్యం చదివే వాళ్ళు లేరు. ఈ వాక్యాన్ని చదవకపోయేసరికి అపార్థాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 31కి చర్చిలని చాలా ఫుల్ అయిపోతాయండి. ఎప్పుడు రాని భక్తులందరూ వస్తారు. ఎందుకంటే మా పనికి మాలేసాలన్నీ ఏడాదంతా కాపాడి భరించి నీ రెక్కల చాటున బలంగా మమ్మల్ని కాపాడు ప్రభువా, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నీ సన్నిధికి వస్తున్నాం. ఈ ఏడాది కూడా నీకు లుక్ ఇస్తున్నాం. ఇంకా చివరిలో మళ్ళీ ఇంకా జనవరి 1 నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఈ సిగ్గులేని ముఖాలని కాసి కాపాడు ప్రభువా అని ఆయనకు ఒక హాయ్ చెప్పడానికి వస్తాం 31కి. అందుకే ఎప్పుడు లేనంత క్రౌడ్ చర్చిలో 31కి ఎక్కువైపోతుంది. రెగ్యులర్గా వచ్చే భక్తులు ఉంటారు, పండగ భక్తులు ఉంటారు, అప్పుడప్పుడు సోకైన భక్తులు అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల క్యాడర్స్తో చర్చ్ ఫుల్ అయిపోతుంది. పాస్టర్ గారు కూడా ఆ టైంలో బిజీగా ఉంటారు. ఆ బిజీగా ఉన్నప్పుడు మరి అందరికీ 31కి కార్డులు ఇవ్వాలి కదండి. ఈ కార్డులు ఇవ్వాలన్నప్పుడు పాస్టర్ గారు ఒక ఆయన మంచి ఆయన ఏం చేశాడంటే కాస్త వాక్యాల చేత వీళ్ళని ధైర్యపరుద్దామని ఆడవారి కార్డులు ఆడవారికి, మగవారి కార్డ్స్ మగవారికి తీశారు. ఈలో పాస్టర్ గారికి మరి సాయంత్రం ఆఫ్టర్ అంటే ఈ ఇయర్కి 12 తర్వాత, అంటే ఈ 31కి 12 తర్వాత 11 ముందో బడాకానా పెడతారు. మనకు తెలుసు కదా, కక్క ముక్క డొక్క గట్టిగా ఉంటుంది ఆ టైంలో. ఆ టైంలో ఆ భోజనం లేకపోతే మనకి న్యూ ఇయర్ ఫీలింగ్ రాదు. మనకి రెగ్యులర్గా మామూలు కోళ్ళు తింటే ఏముందని ఆ రోజు స్పెషల్ కోళ్ళు కూడా తింటారు. దాని పేరు టర్కీ కోడి. ఇవన్నీ తింటాం, మొత్తం మీద జరుగుద్ది. ఈ పాస్టర్ గారు మరి సాయంత్రం ఈ వంట వార్పు ఇవన్నీ రెడీ చేయాలి అంటే ఈ వంట వార్పులకి ఇవన్నీ రెడీ చేసే సమయానికి మరి బిజీగా ఉంటారుగా. ఈ బిజీగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ సంఘంలో ఉన్న కుర్రోడికి, అరే జాగ్రత్తరా, నేను సాయంత్రం వచ్చి మళ్ళీ కార్డ్స్ అడుగుతాను, ఇవి జాగ్రత్తగా ఉంచారంటే ఈ కుర్రగాడికి కంగారు ఎక్కువ. అడావుడి కుర్రగాళ్ళు ఉంటారు చర్చిలో, తెలుసు కదా, అలా అటోడు ఈడేం చేశాడంటే చెప్పా చేయకుండా ఈ కంగారులో ఆ కార్డులు కలిపేశాడు. ఈ ముక్క పాస్టర్ గారికి చెప్తే ఛీ అంటాడని చెప్పలేదు, దాచేశాడు. ఇది పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ గారు వచ్చి తెలియకుండా ఆడవారి కార్డులు ఆడవారికి ఇస్తున్నారు, మగవారి కార్డులు మగవారికి ఇస్తున్నారు. ఎవరెవరికి ఏ కార్డ్స్ ఇవ్వాలో కొంచెం ఆయన ఒక పక్కకు తీసి పెట్టాడు, అవన్నీ కలిపేశాడు. ఈ లోపల ఓ కుర్రోడికి ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు మీద అలా రాయబడి ఉంది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావని వచ్చింది. అవుతాడాడు? చస్తాడాడు? అవుతాడా? నేను అడుగుతున్నాను. ఆ కార్డులో ఆ పేరు ఉందిగా, బ్రదర్ ట్రిబుల్ తగ్గించాను. ఆ కార్డులో ఆ పేరు ఉందిగా, పెంచుతున్నారు అనుకుంటా, ట్రిబుల్ తగ్గించేయండి. ఆ కార్డులో ఇలా ఉంది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావని. వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాను. కానీ ఈ మాట ఎక్కడిది? ఎక్కడో శారం దగ్గర చెప్పాడు దేవుడు. నెక్స్ట్ ఇయర్కి అబ్రహాం నీవు 12 మగబిడ్డను కంటావని. అంటే ఈ వాక్యం ఈ పాస్టర్ గారు ఎందుకు తీశారంటే, ఈ వాక్యం ఈ పాస్టర్ గారు తీయడానికి కారణం ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వాక్యం ఇద్దామని అనుకున్నాడు ఆయన. కానీ తీరా ఏం చేశాడు? ఈ వాక్యం సందర్భం వదిలేశాడు. ఆ కార్డు ఇడికి వచ్చింది. ఇప్పుడు సందర్భం ఏంటి? అందుకే ఆ కార్డు తీసుకోండి బ్రదర్, ట్రిబుల్ తగ్గించాలి, పెంచుతున్నారు. మీరేనా మ్యూజిక్ సెక్షన్? మీరేనా ట్రిబుల్ తగ్గించాలి, బేస్ పెట్టండి పోండి, ట్రిబుల్ తగ్గించాలి. ఆ కార్డుని మనం తీసుకున్నప్పుడు
మీకు ట్రిబుల్ అనిపిస్తుందండి ఎవరికైనా? కదా, ట్రిబుల్ అనిపిస్తుంది కదా. కొంచెం లేకపోతే వాయిస్ తగ్గించండి, ఇవి తగ్గించండి. అని నా చెవుల్లో పొడుస్తున్నట్టు. ఒక్కో స్పీకర్కి ఒక రోగం ఉంటుంది. నా రోగం ఏంటంటే నాకు అటెన్షన్ లేకపోయినా, సౌండ్ లేకపోయినా ఒక డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం ఏమనుకోకండి బ్రదరు. ఓకే, రైట్. అయితే ఈ కార్డు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలి. తీసుకొద్దాంట్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఒక అధ్యాయం ఉంటుంది, దానికి ఒక నేపథ్యం ఉంటుంది, దానికి ఒక రచయిత ఉంటాడు, దానికి ఒక వ్యక్తి ఉంటాడు, దాని వెనకాల దేవుడు ఎవరితో మాట, ఇది ఒక సందర్భం ఉంటుంది. అలా వాక్యానుసారంగా చదివితే నువ్వు గొడ్రాలివైతే గొడ్రాలైన వారిని దేవుడు ఎలా వాదారుస్తాడో శారమ్మని ఒక చరిత్ర నువ్వు చదివితే అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది బైబిల్ చదివే విధానం. ఇలా చదవ మనం ఏదో లాటరీ తీసినట్టు ఒక వాక్యం బయటకు తీస్తే మరి 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చినట్లు? మరి ఎందుకు ఇచ్చినట్లు అని అడుగుతున్నాను. ఈ పుస్తకం దేనికి? చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడంటే ఎందుకు పెట్టాడు? చదువుకుంటామని పెట్టాడు. మనం ఏం చేసాం? జిప్పేసి తల దగ్గర పెట్టి భయం వేస్తుందండి, అందుకు దగ్గర పెట్టుకున్నట్టే. నీ భయం పోవాలంటే జిప్పేసి తలకాడ పెట్టుకోవడం కాదు పెద్దమ్మా, అది బుర్రలో పెట్టుకో, నీ భయం పోద్ది. నీకు భయం పోవాలంటే గుర్తుపెట్టుకో, గుండెల్లో పెట్టుకో, బైబిల్ చదువు, బై హార్ట్ చేయి. దాన్ని ఎప్పుడైతే నీ హృదయానుసారంగా వాక్యాన్ని నువ్వు చదువుకుంటావో అప్పుడు వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో ఒక్కటేంటి నీ లైఫ్ స్టైల్ మొత్తం మారుస్తుంది. ఆ మార్చే ఒకే ఒక్క శక్తి కలిగినది వాక్యము మాత్రమే. ఆ వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు అలాంటి వాక్యాన్ని అర్థం పర్థం లేకుండా మనం తీసి చదివితే నేను అడుగుతున్నాను, క్రిస్మస్ మనకేం అర్థమవుతుంది? క్రిస్మస్లో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. క్రిస్మస్లో ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు మనకు అర్థం కాకుండా మన హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే పర్లోకం ఉంటుంది. అవ్వా, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు అని అడుగుతారు. ఎలా చూస్తున్నారో ఆయన అసలు మీకు అర్థమవుతున్నాడు అని అడుగుతుంది. అందుకే ఏం రాయబడింది? కొన్ని ప్రశ్నలు రాయబడుతున్నాయి, కొన్ని అర్థాలు రాయబడుతున్నాయి. చదువుదాం ఒకసారి 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. పై మాట ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. బాగా వినండి, యేసు అని పేరు పెడతారా, ఇమ్మానుయేలు అని పేరు పెడతారా? చెప్పాలి. మన బైబిలే, మన క్రిస్మస్ వచనాలు అడుగుతున్నాను నేను. యేసు అని పేరు పెడతారా, ఇమ్మానుయేలు అని పేరు పెడతారా? యేసు అంటే ఏంటి? అక్కడ డెఫినేషన్ అని చెప్పండి. యేసు అంటే ఏంటి? రక్షకుడు అని. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడని. ఇప్పుడు అడుగుతాను, ఇమ్మానుయేలు అనే అర్థం వేరు, యేసు అనే అర్థం వేరు. ఇమ్మానుయేలు అనే అర్థం వేరు, యేసు అనే అర్థం వేరు. ఇమ్మానుయేలు అనే పేరుకి, యేసు అనే పేరుకి ఇంతకీ దేవదూత వచ్చి యేసు అని పేరు పెట్టమన్నాడు. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే ఆయన ఇమ్మానుయేలు అంటారన్నారు. ఇదేంటి? ఇమ్మానుయేలా, యేసా? ఏదో చరిత్ర రాయబడింది. ఆ చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర మనకు తెలిసినప్పుడే మన యేసు ప్రభువుని లేదా ఈ క్రిస్మస్ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఇంకా యేసు అనే పేరుకి అర్థం ఓకే. ఆ యేసు అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? యెహోషువ అనే పేరు ఉంటుంది తెలుసుగా బైబిల్లో. యెహోషువ అనే పేరు నుండి యేసువా అనే పేరు వచ్చింది. యేసువాలో వాతిస్తే యేసు అయ్యింది. అంటే ఈ యెహోషు అనే పేరు నుంచి వచ్చిన పేరే యేసు అని అర్థం. బాగానే ఉంది. యెహోషువ పేరు నుండి యేసు అని వస్తే మరి ఇమ్మానుయేలు అంటే డెఫినేషన్ అడగట్లేదు. మరి ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం అంటే ఇమ్మానుయేలు అనేది దేన్ని లింక్ చేసి వచ్చింది? ఏదో చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలిస్తేనే మనకి విషయాలు అర్థమవుతాయి. ఏమర్థమవుతాయి ఒకసారి చూద్దాం. కాస్త నేపథ్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ బైబుల్ తెలుసని నేను అనుకుంటున్నాను. మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే నా వైపు చూడండి. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారంటే మళ్ళీ తెల్లారుతుంది మనకి. అందుకే మీకు తెలిసినట్టే నా వైపు చూడండి, చరిత్ర చెప్తాను. మొట్టమొదటి మానవుడిని దేవుడు పుట్టించాడు. మొట్టమొదటి మానవుని దేవుడు పుట్టించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నాకు నీవు ప్రతినిధివి అన్నాడు. రిప్రజెంట్ అంట. నాకు నీవు ప్రతినిధివి అంటే ఈ సృష్టికి, ఆకాశానికి, భూమికి, ఎగిరే పక్షులకి, నడిచే జంతువులకి, భూచరాలకి, ప్రతి జీవికి ఏలికగా నువ్వు ఉండాలి. ప్రతి జీవరాశికి సృష్టిలో ఇదిగో నిన్ను ప్రతినిధిగా పెట్టాను అన్నాడు. అంటే వీటిని నువ్వు ఏలాలి. మళ్ళీ ప్రశ్న, జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశిని, ప్రకృతిని దేవుడు ఆదాముని ఏలమన్నాడు. ఏలడం అంటే
ఏలడం అంటే ఒక కర్ర తీసుకుని 4 జంతువులను అలా మేపి 4 పక్షులను అలా మేపమని కాదు. ఏలడం అంటే మూలం ఏంటి చెప్పనా? ఎక్కడా జీవము అంతరించిపోకుండా లైఫ్ని ఎప్పటికీ యూనివర్స్లో కొనసాగించే డ్యూటీ ఆదాముది. మరలా జీవమనుగడ తగ్గిపోకూడదు అంటే జీవమనుగు ఎప్పుడు తగ్గిపోద్ది? ఇర్మియాలో ఉంటుంది, ఇంటికి వెళ్తారు చదవండి. మనుష్యుడు పాపం చేస్తే పక్షులు సమసిపోతాయి, మనుషులు పాపం చేస్తే ప్రకృతి తన వైఖరి మార్చుకుంటుంది, మనుష్యుడు పాపం చేస్తే మీ పక్కనున్న సముద్రం పొంగొద్ది, మనుష్యుడు పాపం చేస్తే కిందున్న నేల అదురుద్ది. అంటే మనం చేసే పనులకి నేచర్కి, మనం చేసే పనులకి ప్రకృతికి లింక్ ఉందన్నమాట. అంటే మన సిస్టమ్ సరిగ్గా ఉంటే ఈ సిస్టమ్ సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఇది పరిపాలించడం అంటే ఆదాముకి ఇచ్చింది. ఈ పరిపాలన తేడా రావడానికి, ఎందుకంటే నువ్వు తేడా అయ్యావో ఇది తేడా అవుద్ది. ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని అన్నిటినీ ఏలాలి, పైన అధికారిని నేనైతే నా కింద అధికారివి నువ్వు ఆదామని చెప్పావు. నేను పై అధికారిని అయితే నువ్వు కింద అధికారివి, నువ్వు ఉండాలి ఆదామని చెబితే ఈ ఆదాము ఉన్నాడా? వద్దన్న పని చేసుకూర్చున్నా. దేవుడు సీరియస్గా పాయింట్ అవుట్ చేశాడు. నా మాట కన్నా నీ భార్య మాట విన్నావు, నా మాట కన్నా ఆవిడ మాట విన్నావు, తినవద్దని నేనే ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నీ భార్య మాట విని తిన్నావు. అంతే. దేవుడు ఏం చేశాడు? సీరియస్ నిర్ణయం తీసుకున్నాడు. గెట్ అవుట్, వెళ్ళిపోమన్నాడు, బయటికి వెళ్ళిపోమన్నాడు, పంపించేశాడు. చర్మపు చొక్కాయలు చేయించి బయటికి పంపించేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వదిలేశాడు. అయితే పాయింట్, వదిలేశాడు కానీ పూర్తిగా వదిలేలేదు. దూరం పెట్టాడు కానీ వాళ్ళకి దూరం మాత్రం మనసును చేయలేదు. అంటే వారికి దూరం పెట్టాడు. ఎందుకు దూరం పెడతాడు? ఎందుకంటే కొన్ని విలువలు, బాధ్యతలు, ఆ వ్యక్తి యొక్క విలువ ఏంటో తెలియాలంటే కొన్నిసార్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు మన విలువ తెలియలేదనుకోండి, కొంచెం దూరంగా ఉండాలి. కొన్నిసార్లు మన విలువ అర్థం అవ్వట్లేదు అనుకోండి, దూరం పెట్టాలి. మనం ఏంటో అర్థం కావాలంటే కొన్నిసార్లు మౌనమే సమాధానం. దేవుడికి ఆ విషయం ఆయనకి తెలుసు. అందుకే దేవుడు ఆదామవ్వలకి దేవుడు విలువ ఏంటో అర్థమయ్యాలా దూరం పెట్టాడు. అప్పుడు అర్థమైంది. తిండి ఏడ్చారు, బట్ట ఏడ్చారు, స్లోగన్స్ వచ్చే సొసైటీలోకి. ఆ స్లోగన్స్ ఏంటో తెలుసా? రెక్కాడితే కానీ, చెప్పండి, డొక్కాడదని అడుగుతున్నాను. రెక్కెందుకు ఆడాలి, డొక్కెందుకు ఎండాలి అడుగుతున్నాను. అంతకుముందు వీళ్ళ తప్పు చేయకముందు రెక్కాడే గొడవ ఉందా, డొక్కెండే గొడవ ఉందా? దేవుడికి దూరంగా జరిగితే డొక్క ఎండుతుంది, చెప్పండి, రెక్క ఆడుతుంది. అంటే కష్టపడితే కానీ గుప్పడి మెతుకులు దొరకని పరిస్థితి. అంతకుముందు కష్టపడే పరిస్థితి లేదు. ఉదయం టిఫిన్ అంటే తోటలోకి వెళ్ళడం, మధ్యాహ్నం లంచ్ అంటే తోటలోకి వెళ్ళడం, కోసుకోవడం, తెచ్చుకోవడం, తినడం, నైట్ డిన్నర్ కూడా ఇదే. హెల్దీ ఫుడ్ తింటున్నారు ఆ రోజు. జీవవృక్ష ఫలాలు, మనం తినే ఫ్రూట్స్ కాదు, అంతకన్నా జీవవృక్ష ఫలాలు తింటున్నారు. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు డాక్టర్ ఇచ్చే సజెషన్ ఏంటి చెప్పనా? ఆ చెత్తాచెదారం తినడం మానేసి ఆ ఫ్రూట్స్ తినండి అనగానే మన డింగుని జ్ఞానోదయం అవుద్ది మనకి. అంటే ఫ్రూట్స్ తింటే బాగుంటారండి అంటే బాగుంటారంటే హెల్దీ ఫుడ్ ఈ సృష్టిలో ఏంటో తెలుసా? ఫ్రూట్స్. అంటే ఈ వృక్ష ఫలాలు తినాలి. ఈ ఫ్రూట్స్ తింటే ఎంత హెల్దీ అయితే అసలు ఉండేవి జీవవృక్ష ఫలాలు, అది తిని బతికేవారు. వారికి ఉదయాన్నే చక్కటి భోజనం, అంటే వండుకోవడం, ఉదయం లేవడం, ఈ వార్పు కడుక్కోవడం, ఈ గొడవలు ఏమి లేవండి. రెక్కాడితే కానీ డొక్కాడదు, ఉద్యోగానికి వెళ్ళాలి, ఇప్పుడు పొయ్యి దగ్గర కూర్చోవాలి, ఈ గొడవలు ఏమీ లేవు. చక్కగా జీవితం నడుస్తుంది. కాని పని చేసి జీవితాన్ని పాడు చేసుకున్నారు. బాగా వినాలి. ఈ ప్రతినిధి అనే వాదాన్ని పోగొట్టేశారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అసలు ఎమాన్యుయేల్ అంటే ఏంటో మొదలెట్టాం దర్యాప్తు, మర్చిపోవద్దు. ఇది మనకు అర్థం కావాలంటే బైబుల్ మూలాలకు వెళ్ళి వస్తున్నాం. అర్థమవుతుందో లేదో మీకు? అర్థమైపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొక్కలు, బండి ముందుకెళ్తుంది. లేదండి తెల్లారి వరకు ఇలాగే చెబుతూ ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, అది నువ్వు చెప్తే వంట మీరు లేచి వెళ్ళిపోతా ఉంటే కెమెరా మీ వైపు చెప్పి ఎర్రసీర కట్టుకుని ఆవిడ వెళ్ళిపోతుందని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్తగా వినండి, త్వరగానే ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆదామవ్వలు ఎవరైతే తప్పు చేశారో పోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వదిలేదు. మరి ఏం చేశాడు? మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రణాళికే ఆయనకుంది. ఆ ప్రణాళికలో మనుషులు బయటకు వచ్చిన తర్వాత చరిత్ర, సేతు సంతానం అని ఒక సంతానం అభివృద్ధి పొందింది. నెక్స్ట్ కయ్యేను సంతానం అని ఒక సంతానం అభివృద్ధి పొందింది. అంటే వాడి ఏసాలు తెగ వాడిది, ఈ తెగ వీళ్ళది. సేతు సంతానంలో ప్రార్థనా పరులు ఉంటారు, సేతు సంతానంలో
భక్తులు ఉంటారు. సేతు సంతానంలో దేవుణ్ణి పట్టుకుని ఏలాడాలన్న ఒక భక్తి పరులు ఉంటారు. అందుకే సేతు సంతానంలో ప్రార్థన చేసే వాళ్ళు పుట్టారు, సేతు సంతానంలో దేవుణ్ణి పట్టుకునే వాళ్ళు పుట్టారు. అందుకే సేతు, ఎనోసు, మెతుసల, లెమోకు, ఆ లాస్ట్ వ్యక్తే నోవహు. ఇదంతా సేతు సంతానం. మరి కయ్యనిగడి సంతానంలో ఎవరు ఉన్నారు? అంతా దొంగల ముట్ట ఉన్నారు కయ్యనిగడి సంతానంలో. ఆ లెమేక్ అన్నవాడు ఇద్దరిని చేసుకున్నాడు, ఇద్దరిని. ఆ లెమేక్ అన్నవాడు ఏం చేశాడు చెప్పిన, ఆడెవడో ఇన్సల్ట్ చేశాడని, అవమానపరిచాడని ఆ లెమేక్ అన్నవాడు ఆ పొడుచు వాడిని కొట్టి చంపి ఆ చేసిన దుర్మార్గమైన హత్యకు బయటికి నిలబడి ఆ భార్యల దగ్గరికి పోయి అంటున్నాడట, ఈ రోజు నేను ఏం చేశాను తెలుసా, ఆ నేసేసానని చెప్పాడు. అంటే ఈ కయ్యానిగాడి సంతానంలోనేమో పనికి మాను పనులు గొప్పగా చెప్పుకుంటున్నారు, సేతు సంతానంలోనేమో ప్రార్థన, భయభక్తులు, కనిపెట్టడం, నోవహు, లెమేకు, మెతుసల ఇలాంటివారు. అంటే ఈ తెగ ఒకవైపు కనబడుతుంది, ఈ తెగ ఒకవైపు కనబడుతుంది. అయితే రాను ఏమైందంటే ఈ తెగలో ఉన్నవారు ఈ తెగలో ఉన్నవారు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నా మాటలు అర్థమవుతున్నా లేదో? వీళ్ళ కలిసి పెళ్లి చేసుకుంటే ఏమైంది? ప్రపంచ ప్రళయం వచ్చింది, జలప్రలయం వచ్చింది. అదేంటి పెళ్లి చేసుకుంటే జలప్రలయం వస్తుందంటే, పెళ్లి చేసుకుంటే జలప్రలయం రాదు, కానీ దేవుని పిల్లలు పూర్తిగా లోకంతో కలిసిపోతే ప్రళయాలు వస్తాయి. నోవహు జలప్రలయం వచ్చింది. నోవహుకు చెప్పాడు వార్నింగ్, నోవహు సద్దే, వీళ్ళందరినీ నేను తీసేయాలనుకుంటున్నాను నేల మొలకలతో సహా. వీళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ నువ్వు చెప్పు. ఇప్పుడు ఆదాము ఉండాలనుకున్నాను, ఆదాము ఉండలేకపోయాడు. నీ జనాంగం ఉండాలనుకున్నా ఒక్కడు ఉండలేకపోయాడు. ఇక నువ్వొక్కడ ఉన్నావు, నువ్వొక్కడ బయటకు జరుగు. ఇప్పుడు నీవు నాకు ఆదాము చెయ్యలేని పని నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నీవు నాకు ప్రతినిధివి. భారతం అర్థమవుతుందో లేదో చరిత్ర. మొట్టమొదటి ప్రతినిధి ఎవరు? ఆదాము. ఇప్పుడు రెండో ప్రతినిధి ఎవరు? నోవహు ఉన్నాళ్లే అనుకుంటే ఈయన ఏం చేస్తాడు? తాగి పడ్డాడు. చరిత్ర అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, అర్థమైనా అర్థమైనట్టను. ఒక నోవహు పడిపోయాడు. ఆ నోవహు పడిపోతే ఆ చిన్నోడు చూడడం, మళ్ళీ పనిష్మెంట్లు, శాపాలు ఇవన్నీ జరిగిన తర్వాత నోవహు కుటుంబం అభివృద్ధి పొందుతుందిలే అనుకున్నప్పుడు, ఆ అభివృద్ధి పొందుతున్నప్పుడు వాళ్ళ కాలం అవ్వడం, ఈ నోవహు జాతుల్లో 3 జాతులు అభివృద్ధి పొందడం, రాను ఏమయ్యారంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కట్టడం కట్టారు. ఆ పెద్ద కట్టడం పేరే బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు కొంత యాక్టివ్గా హంటర్స్ ఉన్నారు అక్కడ. అంటే పరాక్రమశాలులు ఉన్నారు, బలశాలులు ఉన్నారు. అందులో పేరు మోసిన పేరు నిమ్రోద్. వీడో పెద్ద మోతుబరి. ఆ రోజుల్లో వీడు చెప్పినట్టు వినకపోయినా, వీడు చెప్పినట్టు చేయకపోయినా ప్రజల్ని వీడి బలంతో, వీడి నోరుతో కంట్రోల్ చేసేవాడట. ఈ నిమ్రోద్ గాడు ఏం చేశాడంటే, దేవుడి సంకల్పానికి వ్యతిరేకంగా మనం ఎక్కడికి చెదిరిపోవద్దు, మనం ఎక్కడే ఉందో ఒక పెద్ద బుర్జి ఖలీఫా అలాగో పెద్ద మనం కట్టుకుందాం, ఇందులోనే మనం అపార్ట్మెంట్ మాదిరి ఉందాం అనుకున్నట్టు మనం పక్కన ఇల్లులు కట్టుకుని మధ్యలో ఒక ప్రాకారం కట్టి అక్కడ ఒక గుమ్మం పెడదామన్నారు. చరిత్ర వేరు, నేను డీప్ వెళ్ళట్లేదు, కానీ అవుట్లైన్స్ చెప్తాను. ఎలాగ వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. మధ్యలో ఆ ప్రాకారం కట్టారుగా, ఆ ప్రాకారం కట్టింది వీళ్ళందరూ ఉండడానికి కాదండి, దేవుడు ఉండడానికి. అంటే వీళ్ళు ఎవరికి కట్టారు ఇల్లు? దేవుడికి. మరి ఏ ఇల్లులన్నీ ఎక్కడ కట్టారు? మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. ఆ 11వ అధ్యాయం మీకు చదివితే అర్థమవుద్ది. మధ్యలో ఒక గోపురం, ఆకాశం అంటే గోపురం కట్టి, గోపురం చుట్టూ పట్టణం కట్టారంటే, పట్టణం ఎవరుంటారు? మనుషులు ఉంటారు. గోపురంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అందుకే బాబేల్ అంటే అసలు మీనింగ్ ఒకటి ఉంది. బాబేల్ అంటే తారుమారే కాదు, మరొక మీనింగ్ ఉంది. బాబేల్ అంటే ఏంటో తెలుసా? దేవుని ముఖద్వారము. దేవుని ముఖద్వారం ఏంటి అంటే, దేవుడి కట్ట అలా పరలోకి నుంచి అలా వచ్చి ఆ డోర్ తీసుకుని పైన గుమ్మ పెడతారండి. ఆ డోర్ తీసుకుని అలా దిగి, ఆ మెట్ల మీద అలా దిగి కిందకు వచ్చి ఈ టౌన్ చుట్టూ తిరిగి వీళ్ళు ఇచ్చి అర్పణలో కానుకలన్నీ తీసుకుని నా బిడ్డలు బాగుండు కాక అని వెళ్ళిపోతారని దేవుడినే జేబీలో పెట్టుకోవాలనుకున్నారు. అదే బాబేలు గోపురం. మీరు మళ్ళీ చెప్తాను, ఈ మాట నేను లైవ్ వెళ్తుంది, నేను భయం లేకనే చెప్తున్నాను. మీరు ఏ గోపురమైనా, ఏ ఎత్తైన కట్టడమైనా మీరు చూడండి, అది స్టేజ్గా కట్టిన తర్వాత చివరిని ఒక గుమ్మ పెడతారు. మీరు చూడండి, ఈ పైన గుమ్మాలెట్టే సంస్కృతి ఎక్కడిది? నిమ్రోద్ గారు తెచ్చాడు ఈ టెక్నాలజీ.
దాన్ని ఏమంటారు తెలుసా? జిగ్రాట్స్ అంటారు. అంటే ప్రపంచంలో ఈ టైప్ ఆఫ్ కట్టడాలు నేర్పించింది ఎవడంటే నిమ్రోద్ గాడి యొక్క పరిపాలన టైంలోనే ఇవి వచ్చాయి. ఆ పైన గుమ్మం పెడతారు. ఇప్పటికీ మీరు చూడండి, గుడి చివరన లేదా కొండ మీద కట్టిన చర్చి చివరన ఒక గుమ్మం పెడతారు. మనోళ్ళు కూడా కాపీ కడుతున్నారు. మనోళ్ళు గుమ్మం పెడితే చీ అంటారని గుమ్మం మధ్యలో గంటెట్టారు. నా మాటలు అర్థం, ఇది చరిత్ర, ఎవరు కాదనలేరు. ఈ బాబేలు గోపురం ఆడు కట్టిన తర్వాత దేవుడు వచ్చాడు, తారుమారు చేసి పడేశాడు. చేసే పిచ్చి పనులు ఏంట్రా, నేను ప్రపంచమంతా వ్యాపించి నా సంకల్పం మీరు నిందించాలి, నేనంటే గోపురం పెట్టి దాని చుట్టూ కాపురం పెట్టి నన్నే ఆ గుడిలో పెట్టాలనుకుంటారని దేవుడు చెదరగొట్టి పాడేశాడు. ఆ చెదరగొట్టినప్పుడు భాషలు మారిపోయాయి. అక్కడే ప్రపంచ భాష లేదా ప్రపంచానికి భాషలు అనేవి పుట్టుకొచ్చాయి. అంటే ఇంగ్లీష్ అయినా, తమిళమైనా, ఇంకా ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా, అరబ్ లాంగ్వేజ్ అయినా, గ్రీక్ లాంగ్వేజ్ అయినా, ఏదైనా ఎక్కడొచ్చిందంటే ఆ బాబేలు దగ్గర వచ్చింది. భాష అనగానే మీరు ఏదో సీరియస్ కాదు, ఏదో అనుకోకండి. మనం ఎర్రెర్రిగా మాట్లాడితే ఒక భాష అవుద్ది అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని రోజులు దూరంగా పోయాను అనుకోండి, నేను కొత్తగా కొన్ని పిలుపులు, కొన్ని మాటలు నేను నేర్చుకున్నాను అనుకోండి, అవన్నీ నా చుట్టూ ఉన్నోటి నేర్పించాను అనుకోండి, అదో లాంగ్వేజ్ అవుద్ది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ఒకటే భాష ఉండేది. ఈ భాష ఇప్పుడు ఇలా మారిపోయారు. ఎందుకు? ఇలా కలిసి ఉంటే ఏం చేస్తున్నారు? దేవుడికే గోపురం కడుతున్నారు, దేవుడిని అందులో పెట్టాలనుకుంటున్నారు. చుట్టూ ప్రాకారాలు కట్టి గోపురం కట్టి దేవుడిని అందులో పెట్టి దేవుడు గిఫ్ట్లు ఇచ్చి, అంటే దేవుడికే లంచం ఇవ్వాలనుకున్నారు. అందుకే దేవుడు ఏం చేసి చెదరగొట్టాడు. వీళ్ళ భాషలు మారిపోయాయి. భాషలు అంటే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు తెలుగులో, ఇప్పుడు నేను తెలుగుని అనుకోండి, మందే మాతృభాష అనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్నాం అనుకోండి, ఎవరే ఇలా రా అంటే ఆడంటాడు కేవో ఆడ్డాడు అనమాట. ఆడికి ఏదో ఎర్ర వచ్చింది, ఆడికి ఇంకొకటి అంటాడు, అదే అంటాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో రాట్లాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ ఏదైతే అర్థమైంది, ఎర్రోళ్ళందరూ బ్యాచ్, ఎర్రోళ్ళందరూ ఒక బ్యాచ్, ఎర్రోళ్ళందరూ బ్యాచ్, ఇలా రాన్నోడు అందరూ ఒక బ్యాచ్, ఒక్కొక్కడు ఒక బ్యాచ్ అయ్యి సముద్ర ఒడ్లకి, మెట్టలకి, గుట్టలకి, చెట్లకి, పరిసర ప్రాంతాలకి, పచ్చని మైదానానికి, నదులకి. మళ్ళీ చెప్తాను, ఇది ప్రపంచ చరిత్ర. ఇది కుక్కిట పురాణం కాదు, మెథాలజీ కాదు, ఇది వాస్తవ చరిత్ర. ఇలా చెదిరిపోయారు. తీర ప్రాంతాలకు వచ్చేసారు, నదీ ప్రాంతాలకు వచ్చేసారు. నీటి మనుగడ ఎక్కడుందో, మనిషికి పంటలు ఎక్కడ పండుతాయో, ఎక్కడ గోదావరిలు నదులు పారుతాయో అలాంటి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వచ్చేసారు. మనుషులు బతుకుతున్నారు. బతికారు, బాణం ఉంది. దేవుడిని గాలికి వదిలేశారు. దేవుడు అంటే దేవుడు అనే ఆశ ఉంది అందరికీ. మరి ఏం చేస్తున్నారు? దేవుడు అనే ఆశ ఉంటే ఏం చేస్తున్నారంటే చెట్టుకి, పుట్టకి, గుట్టకి, ప్రతి దానికి మొక్కడం ప్రారంభించారు. దేవుడు మళ్ళీ ప్రపంచానికి ప్రతినిధి కావాలనుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నా లేదు? అంటే మొదటి ఆదాము, రెండు నోవహు, ఇప్పుడు మళ్ళీ ప్రతినిధి కావాలి. ఎవరు ప్రతినిధి అంటే దేవుడు అలా చూస్తే తలుక్కుమని ఒక వ్యక్తి మర్చాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. ఈ అబ్రహాం గారు దేవుడికి నచ్చాడు. ఏకదేవుడిని ఎదుగుతున్నాడు. దేవుడు పిలిచాడు, అబ్రహాం నీకు విషయం చెప్పాలి, నీ ఊరిని, నీ ఇంటిని, నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని అన్నిటి వదిలొచ్చే నీకు కొత్త ప్రపంచం లైఫ్ అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రా అన్నాడు. ఎందుకంటే అబ్రహాం తండ్రి కుటుంబం కూడా ఎవరిని మొక్కుతున్నారు? చెట్టుకి, పుట్టకి, చంద్రుడికి, నక్షత్రాలకి, వీటన్నిటికీ మొక్కుతున్నారు. ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే చెడిపోతావు, నువ్వు వాళ్ళని అందరినీ వదిలొచ్చా అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇంకా రివ్యూలు అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలి ఇంకా పూర్తిగా సమాధానం తెలియదు. దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. తట్ట బుట్ట అన్ని సర్దేశాడు. ఆ మేడం ఉంది, ఎవరు? శారమ్మ. ఆవిడ కూడా చెప్పాడు సర్దమని, ఆవిడ సర్దేసింది. వాళ్ళు ఎంత భక్తులు అంటే దేవుడు చెప్పాడు సర్దమని వీళ్ళు సర్దేశారంతే. వాళ్ళ ఇంటి పక్కన మనం లేం కానీ వాళ్ళని అడిగితే మనకు బుర్ర పాడైపోద్ది. ఎందుకు చెప్పినా, సార్ ఇంత పెద్ద బ్యాగ్ సర్దుతున్నారు, ఎన్ని రోజులు సార్ ఊరు అని అడిగితే శారమ్మ అంటది తెలీదు అంటది. ఏ ఊరు వెళ్తున్నారో తెలియదు. అదే ఊరు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఆయన సర్దేమన్నాడు, నేను సర్దేశాను. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, తెలియదు సార్. ఇటు తెలియకుండా ఊరు వెళ్తారంటే ఇది వెళ్ళొచ్చే ఊరు కాదు సార్, ఇంకెప్పటికీ రాని ఊరు. వాళ్ళ విశ్వాసం వాళ్ళ బలంగా ఉంది. వెళ్ళారు, వాళ్ళు బయలుదేరిపోయారు. విశ్వాస నేత్రాలతో చూసి బయలుదేరారు. ఇలా బయలుదేరి వెళ్ళి అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఒకసారి చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును.
నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని నేను దూషించదును. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించిన భాగమేనా అంటే దీని ఒరిజినల్ మీనింగ్ లేదా మిగిలిన పుస్తకాల భాష దీన్ని కలిపితే దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నీ సంతానం ద్వారా ప్రపంచ వంశాలనే ఆశీర్వదిస్తాను. బాగా వినాలి, నీ సంతానం ద్వారా ప్రపంచ వంశాలనే ఆశీర్వదిస్తాను. అదేంటి సంతానం ద్వారా ఆశీర్వదించడం ఏంటి? సంతానం ద్వారా అంటే దీన్నే చాలామంది ప్రసంగాలు ఏమంటారంటే అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం అంటారు. నేను అడుగుతాను, ఈ ఆశీర్వాదాలు పిచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? ఇలా బొంద వీళ్ళకేమీ తెలియదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే కారు ఇస్తాడని, ఇల్లు ఇస్తాడని, బండి ఇస్తాడని, బండి ఇస్తాడని, పొలం ఇస్తాడని, అప్పులు, ఇది కాదు అబ్రహాం ఆశీర్వాదం. అబ్రహాం ఆశీర్వాదం అది కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీకు సంతానాన్ని ఇస్తానడమే అబ్రహాం ఆశీర్వాదము. నా మాటలు అర్థమవుతున్నా లేదో? అబ్రహాం ఆశీర్వాదం అంటే పిల్లల్ని ఇస్తాడని కాదు, అబ్రహాం ఆశీర్వాదం అంటే పొలం ఇస్తాడని కాదు, అబ్రహాం ఆశీర్వాదం అంటే రకరకాలు ఇస్తాడని కాదు. అబ్రహాం ఆశీర్వాదం అంటే నీకు సంతానాన్ని ఇచ్చి నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. ఇది అబ్రహాం ఆశీర్వాదం అంటే. మనం ఏమనుకుంటున్నాం? అబ్రహాం ఆశీర్వాదం అంటే అబ్రహాంలా దేశాన్ని ఇస్తాడు అనుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, అబ్రహాం గారికి దేశాన్ని ఇచ్చాడు. అబ్రహాం గారికి దేశాన్ని ఇస్తే అబ్రహాం ఏం చేశాడు? ఓ పెద్ద ప్యాలెస్ కట్టి 4 కుక్క పిల్లలు మేపుకున్నాడా? ఏం చేశాడు? అబ్రహాంకి పెద్ద దేశాన్ని ఇస్తే ఏం చేశాడు? పక్కకు పోయి గుడారం వేసుకుని ఈ దేశం నాకు వద్దు ప్రభువా, పునాదులు కలిగిన పట్టణం ఉంటే నాకు చాలన్నాడు. ఆశీర్వాదం పొందుకున్నవాడే ఆశీర్వాదం వద్దంటే నువ్వు ఎవరి పేరు చెప్పి మళ్ళీ ఆశీర్వాదం అడుగుతున్నావు? నీకు అర్థమైంది? అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం అంటున్నాడు. అబ్రహాంకి దేశాన్ని ఇచ్చు, అబ్రహాంకి ఆరోగ్యాన్ని ఇచ్చు, అబ్రహాంకి 120 సంవత్సరాలు ఇచ్చు, అబ్రహాంకి చక్కని భార్యని ఇచ్చు, అన్నీ బాగానే కోట్ చేస్తావు. అబ్రహాం కొడుకుని అడిగాడు, నిన్ను అడగమంటావా? ఇది గుర్తురాదు మనకి. అబ్రహాం కొడుకుని అడిగాడు. అబ్రహాం వృద్ధాప్యంలో దేవుడు నలిపేశాడు. అది నిన్ను అడిగితే ఉండగలవా? మనకు అన్ని ఇన్కమింగ్ వచనాలే కావాలి తప్ప దేవుడికి ఇచ్చి అవుట్ గోయింగ్ వచనాలు మనకు గుర్తురావు. అలా అండండి దేవుడు పైపొచ్చుకి. దేవుడిని బిడ్డను అడుగుతున్నాడు, దేవుడిని ఆరోగ్యాన్ని అడుగుతున్నాడు, దేవుడిని వయసును అడుగుతున్నాడు, దేవుడిని కష్టాన్ని, నీ జీతాన్ని, దేవుడు నీ ఆరోగ్య పరిస్థితులు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. అంటే అలా అడిగేస్తాడు ఏంటంటే ప్రేమమయుడని దేవుడు అంటున్నాం మనం. చూసారా? అబ్రహాంని అడుగునోడు నిన్నెందుకు అడగడు? అబ్రహాంని పరీక్షించిన వాడు నిన్నెందుకు పరీక్షించడు? అబ్రహాముకి సంతానాన్ని ఇస్తా అంటున్నాడు. అడుగుతున్నాను, అబ్రహాము సంతానం అంటే చెప్పాలి. అబ్రహాము సంతానం అంటే బైబిల్లో అడుగుతున్నాను, పెద్ద జీకే బిడ్డలు ఏమనట్లే చెప్పండి. అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలులు కాదు. అబ్రహాము సంతానం అంటే అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన యాకోబు, యాకోబు పుట్టిన 12 మంది పుట్టిన మిగిలిన జనాభా. ఇది కాదు అబ్రహాము సంతానం అంటే. అబ్రహాము సంతానం అంటే ఏంటో తెలుసా? మీరు కొత్త నిబంధన ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాము సంతానం అంటే క్రీస్తుని ఆయన గర్భంలో నుంచి ఇవ్వడమే అబ్రహాము సంతానం. ఎక్కడుంది ఒకసారి చూడండి. గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానానికి వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును, అంటే బహువచనం, నీ సంతానాలకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు, ఒకడే సంతానమునకు అనను. ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? ఒక రోజు నీ పిల్లల గర్భంలో నుంచి ఒక సంతానం వస్తుంది. ఆ సంతానమే నీకు ఆశీర్వాదము. నీకొచ్చిన ఆశీర్వాదం ప్రపంచ వంశాలకు కూడా ఆశీర్వాదం వస్తుంది. అంటే ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? క్రీస్తు ఒక రోజు మీ గర్భాన్న పుడతాడని చెప్పడమే ఆశీర్వాదం. ఆశీర్వాదాలు అనగానే ఏవో చెప్పకండి. ఆశీర్వాదం అనగానే ఇల్లు వాకిలి ఇవి కాదు. అవి ఇవ్వడం నేను దేవుడు అంటలేదు, ఆయన ఇస్తాడు. కానీ అబ్రహాముకి ఇచ్చిన ఆ ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు పుడతాడని చెప్పడం. నీ సంతానములకు అంటే బహువచనం అనక నీ సంతానం లేనోడికి, బాగా వినాలి, సంతానం లేనోడికి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేమింత? ఇప్పుడు బిడ్డలు లేని వారి దగ్గరికి వెళ్ళి, బాగా వినండి, బిడ్డలు లేని వారి దగ్గరికి వెళ్ళి నీ బిడ్డల ద్వారా ఆశీర్వదిస్తానన్నాడట. ఈయనకి బిడ్డలే లేరుగా.
ఎందుకు దేవుడు కావాలని అబ్రహాంకి ఆలస్యం చేశాడు? ఎందుకు కావాలని? ఎవరైనా బిడ్డలు పుట్టిన తల్లులు ఉంటే మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ బిడ్డలు కావాలని దేవుడు ఆలస్యం చేశాడు ఎందుకు ఆలస్యం చేశాడంటే, వెంటనే బిడ్డలు పుట్టేశారనుకోండి, అబ్రహాం ఏమంటాడు తెలుసా? నా బిడ్డ అంటాడు. లేక 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 ఇక పుట్టరు అని డాక్టర్లు, పొరిగింటోళ్ళు అందరూ 14, 20, 25 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టారనుకోండి, నా బిడ్డ అను. చెప్పండి, దేవుని బిడ్డ అండి అంటాం. ఇది రావాలి. అందుకే కావాలనే దేవుడికి ఆలస్యం చేశాడు. మీకు కూడా ఆలస్యం అయితే జాగ్రత్త. దేవుని బిడ్డ అని మన బిడ్డని చెప్పాలి అంటే కొన్నిసార్లు దేవుడు నాణ్యమైన బహుమానాలని ఆలస్యం చేస్తాడు. ఈ లోపు కంగారు అయిపోయి నుయ్యో గొయ్యో చూడకండి, ఇస్తాడు. నమ్మదగిన దేవుడు ఇస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. కాకపోతే జంటల్లో ప్రత్యేకమైన జంటలు ఉంటారు. ఆ జంటల దగ్గర దేవుడు ప్రత్యేకత కోరుతాడు. ఆ ప్రత్యేకమైన నిబంధన మీ నోట వచ్చేంత వరకు కొన్నిసార్లు మీకు జరగాల్సినవి చెప్పండి ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం మీ మీద ప్రేమ లేక కాదు, ఈ ఆలస్యం మీ మీద దేవుడు మీ విశ్వాసాన్ని చూడక కాదు. ఎందుకు ఈ ఆలస్యం చేస్తున్నాడంటే అందరికన్నా మీరు దేవునికి సంథింగ్ స్పెషల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆలస్యం చేస్తున్నారు. మీరు చెప్పాల్సింది ఏదో ఉంటుంది నోట్లో నుంచి. అన్న ఎలాగైతే దేవుడు చెప్పిందో, అబ్రహాం ఎలాగైతే దేవుడు చెప్పాడో, మీరు కూడా దేవునికి చెప్పాల్సింది ఏదో ఉంటుంది. ఆ చెప్పాల్సింది ఏదో చెబితే వచ్చే ఏడాదికి గర్భఫలం మీ చేతుల్లో ఉంటుంది. మీరు అది చెప్పరు. నాకు బిడ్డనిస్తే ప్రభువా ఏం చేస్తావు? ఆడు బాగా చదివించేసి ₹1,00,000 తెస్తే నేను ఇంకే పనిలోకి వెళ్ళకుండా ఎదురుగా టీవీ పెట్టుకుని కుర్చీ మీద కుర్చీ వేసుకుని కక్క ముక్క డొక్క కంచంలో వేసుకుని బాగా బతుకుతాను ప్రభు అంటే అందుకే ఇవ్వట్లేదు, గుర్తెట్టుకో. అందరూ అలాగే ఏడుస్తారు, నువ్వు అలాగే ఏడిస్తే నీ ప్రత్యేకత ఏముంది? నీలో ఏదో ప్రత్యేకత దేవుడు కోరుతున్నాడు, అందుకే ఆలస్యం చేస్తాడు. ఓకే, అబ్రహాం గారికి బిడ్డలనిచ్చాడు. ఆ బిడ్డలనిచ్చిన తర్వాత సంతానం ఇస్సాకు గర్భాన్న యాకోబు. చరిత్ర మర్చిపోవద్దు. ఇమ్మాన్యుయేల్ అంటే ఏంటి? వెళ్తున్నాం. అబ్రహాముకి బిడ్డలనిస్తే ఇస్సాకు తర్వాత యాకోబుకి 12 మంది. ఈ 12 మందికి పిల్లలు పుడితే వారు ఇశ్రాయేలీలు అయ్యారు. వీళ్ళని ఒక వన్ సైడ్ నుంచి చూస్తే వీళ్ళని అబ్రహాము సంతానం అని కూడా అంటారు. ఈ అబ్రహాము సంతానం రాను ఏమైంది? ఐగుప్తిలోకి దిగజారింది. ఎక్కడికి వెళ్ళింది? ఐగుప్తిలోకి వెళ్ళింది. ఐగుప్తిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా మంచి పనులు చేశారా? ఐగుప్తీలు ఎలాగైతే దేవునికి ఆయాసం కలిగించారో వీళ్ళు అలాగే ఆయాసం కలిగించారు. వాళ్ళు ఎలాగైతే ప్రకృతిని ఆరాధిస్తారో వీళ్ళు కూడా ఆరాధించారు. ఐగుప్తి అలవాట్లన్నీ వీళ్ళకి వచ్చాయి. ఎంతసేపు తిండి గోల, ఎంతసేపు ఏది మొక్కం, ఇదే గోల తప్ప సృష్టికర్త ఏడి ఈ గోల లేదు. ఒక రోజుకి వీళ్ళలో కొంతమంది మొరపెట్టారు. సుమారు 430 సంవత్సరాలు ఏడ్చారు, దేవా మా బతుకులేంటి ప్రభువా, బానిస బతుకులు అయిపోయాయి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకు మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకుకి మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబుకి మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. పితరులకు మాట ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని ఒక విప్లవకారుని వాళ్ళ మధ్య పుట్టించాడు. అతగాడి పేరే మోసే. అర్థమవుతుందా? ఆదాము, నోవహు, అబ్రహాము, ఇప్పుడు చెప్పండి మోసే. ఇప్పుడు మోసేని తీసుకొచ్చి ఈ మోసేని మళ్ళీ రిప్రజెంట్గా పెట్టి ఏమన్నాడంటే వీళ్ళని ఇదిగో ఎక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళిపో వాగ్దాన భూభాగానికి. అబ్రహాముకి ఎప్పుడైతే మాట ఇచ్చానో మళ్ళీ అక్కడికి రావాలని నేను మాట ఇచ్చానుగా, వీళ్ళని తీసుకెళ్ళు, నువ్వు స్టార్ట్ చేయ విప్లవాన్ని. 10 ఎంతలు 10 తెగుళ్ళు విచిత్రమైన కార్యాలు జరిగాక మోసే ద్వారా చెమట పట్టకుండా ఇశ్రాయేలుకి స్వతంత్రం వచ్చేసింది. చెమట పట్టకుండా స్వతంత్రం వచ్చేయడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే మీకు వార్త చెప్తాను వినండి. ఏ దేశానికి స్వతంత్రం రావాలన్నా అతివాదులు మితవాదులు చనిపోతే కానీ స్వతంత్రం రాలేదు. మళ్ళీ డౌటు, అతివాదులు అంటే ఏంటి, మితవాదులు అంటే ఏంటి? అతివాదులు అంటే సుభాష్ చంద్రబోస్ తెలుసు కదా, తెలియకపోతే రేపు తూర్పు అయిపోయింది చూడటమే. మన దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గారు స్లోగన్స్ ఇచ్చారు. వీళ్ళని అతివాదులు అంటారు. ఏమంటారంటే భూమి మాదిరా, కష్టం మాదిరా, కష్టార్జితం మాదిరా, భూమి మాదైతే మీకెత్తి కట్టాలరా పన్ను, మీరెక్కడి నుంచి వచ్చి మా తల్లిని మీరెవర్రా దోసుకోవడానికి, ఇలా తిరగబడే వారిని అతివాదులు అంటారు. ఆ జాబితాలో మనకు రెఫరెన్స్ సుభాష్ చంద్రబోస్. ఆ బోస్ గారు మనకు కనబడతారు. మరి మితవాదులు అంటే ఎవరు? మితవాదులు అంటే ఎవరంటే కొంతమంది ఉన్నారు, భూమి మాది బాబు,
కష్టం మాది బాబు, ఎందుకు బాబు ఇలా లాగేసుకోవడం కష్టం కదా, ఇదిగో మీరు మా దేశాన్ని కానీ వదిలేయలేకపోతే మేము అన్నం తినం ఏమనుకుంటున్నారో, మేము ఇంకేం తినమని చెప్పి ఉప్పు సత్యాగ్రహాలు చేశారే, ఇంక పేరు అడగండి, ఉప్పు సత్యాగ్రహాలు చేశారే. ఇలా శాంతి సమాధానంతో ఉప్పు సత్యాగ్రహం మాకు ఇగో మీరు వెళ్ళే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష, ఉప్పు సత్యాగ్రహాలు ఇంక మేము తినం అని మొండికేసి కూర్చునే మితవాదులు అంటారు వీరిని. మితవాదులు బాగా వినండి, మితవాదులు గాంధీ గారు లాంటి వాళ్ళు చనిపోయారు, మహానుభావులు. అలాగే మహానుభావుడు అతివాది సుభాష్ చంద్రబోస్ లాంటి ఆయన కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోతే కానీ దేశానికి ఏం రాలేదు చెప్పండి. రాజ్యాంగ కర్తలు కూడా అసువులు బాస్తే కానీ మన దేశానికి సొంతం రాలేదు. ఇలా ఈ దేశమే కాదు, ఏ దేశమేగినా ఎక్కడికి పోయినా అతివాదులు, మితవాదులు, విప్లవకారులు, ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోతే కానీ ఏ దేశానికి స్వేచ్ఛ రాలేదు. కానీ క్వైట్ ఆపోజిట్ ఏంటో తెలుసా, ఇస్రాయేల్కి ఫైట్ లేదు, ఏమీ లేదు, చెమట పట్టకుండా స్వతంత్రం వచ్చేసిందట. 430 సంవత్సరాలు ఐగుప్తీలు ఉన్నారు, వాళ్ళకి స్వతంత్రం ఎలా వచ్చిందండి? ఏమీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి చెప్పినా ఒక పండగ చేసుకుంటారు, ఆ పండగ పేరు పస్కా. ఆ పస్కాకు ఒక పాట పాడతారు, రాత్రి ఒక రోటీతో మంచి కూరలతో తింటారు, ఆ తిన్న తర్వాత పాట పాడతారు, నైట్కి నైట్ పాట పాడుకునే పండగ చేసుకుంటే స్వతంత్రం వచ్చిన ఒకే ఒక్క తెగ చెప్పండి, ఇశ్రాయేల్. ప్రపంచ చరిత్ర ఐగుప్తు నుంచి ఒక ఫైట్ లేదు, ఒక పోరాటం లేదు, ఏమీ లేదు. అలా నడిచి వెళ్ళిపోతుంటే ఈ ఐగుప్తి అధికారులందరూ పిలిచి, ఈ బానిసలందరూ పిలిచి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారట, మా దేవునికి వర్షిప్ చేయడానికి వెళ్తున్నాము, మా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం, మా దేవుడు వాగ్దాన భూభానికి వెళ్తున్నాం అంటే అప్పుడు వీళ్ళు అన్నారట, ఏమని, మెడబోడు ఉందేంటి, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అన్నారట. ఏంటి, ఏ యజమానులు అయితే ఏడిపించారో ఇప్పుడు ఆ యజమానులే జాగ్రత్తగా వెళ్ళండి అని బంగారము, వస్తువులు, తిని బండారాలన్నీ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడట. ఇలా జాగ్రత్తగా జడ్జాగా సుమారు అధికారిక నవతరం లెక్కల ప్రకారం 20 లక్షల మంది అలా నడిచి వచ్చేసారండి రాత్రే. 20 లక్షల మంది అంటే ఒక పోరాటం లేదు, ఒక ఇబ్బంది లేదు, 20 లక్షల మంది అలా నడిచి వచ్చేసారు. ఈ 20 లక్షల మంది అలా నడిచి వచ్చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, ఏమంటే తెలుసా, గద్దరెక్కల మీదకి పిల్లల్ని ఎక్కించుకున్నట్టు మిమ్మల్ని అలా ఎక్కించుకొని స్వతంత్రానికి మిమ్మల్ని తీసుకొచ్చాను అన్నాడు. నిజంగానే ఫ్లైట్లో తీసుకొచ్చాడు వాళ్ళని. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక పోరాటం ఏమీ లేదు, వీళ్ళని ఎంత బాగా నడిపించాడంటే వీళ్ళకి ఆకలంటే ఆకాశం నుంచి వస్తుంది, వీళ్ళకి దాహం అంటే ట్యాంక్ వెనకాల తిరుగుతుంది, ఆ ట్యాంక్ బండ, ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి. వింతలండి అన్నీ. ఎడారిలో నీళ్ళు వచ్చాయి, ఎడారిలో ఆహారం వచ్చింది. ఎప్పుడు మానవ జాతి తినని మన్నా తిన్నారు. వింతలు చూశారు, విచిత్రం. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ చెప్పులు అరగలేదు, వారి బట్ట మాయలేదు. నిజానికి ఎడారి, మన కువైట్లో ఉన్న తల్లులు, అరబ్ ఏరియాలో ఉన్న పని చేస్తున్న వారిని అడగండి, పగటి వేళ టెంపరేచర్ ఎలా ఉంటుందో అడగండి. 2 నిమిషాలు బయట ఉండి 2 నెలలు నువ్వు ముఖానికి ఆ పేడ ఈ పేడ రాసి నువ్వు ఎంత కోటింగ్ కొట్టినా, ఇప్పుడు రాస్తున్నారు కదా మొలతన మట్టి, ఆ మట్టి, ఈ మట్టి, ఈ మట్టి, ఆ మట్టి అన్ని రాసినా, ఇంత రాసి 2 నిమిషాలు బయట ఉంటే మొత్తం ఎలకతోలు ఏడాది ఉతికినా నలుపు అన్నట్టు మళ్ళీ పాత్రంగా వచ్చేస్తుంది. అంటే అంత ఈటు ఉంటుంది అనమాట. ఒక్కసారే న్యాయాధిపతులు ఉండమన్నాడు, ఉన్నారా? ఎవరు లేరు. ఉజ్జియా ఉండమన్నాడు, ఉజ్జియా ఉన్నాడా? ఆహాజు ఉన్నాడా? ఇజ్కియా ఉన్నాడా? ఒక్కరున్నారా? ఎవరో లేనప్పుడు ఇక మీకు ఎవ్వరు ప్రతినిధులు కాదు, ఇక దేవుడే రాజుగా రాబోతున్నాడు. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే కోపాలుండవు, అబద్ధాలుండవు, ద్వేషాలుండవు, దేశించడం ఉండదు, లాక్కోవడం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఎలా జీవిస్తారు? ఎదుటోడికి అన్యాయం చెయ్యరు. అది ఆయన రాజ్యం. పొరుగువానికి పెంచుతారు, పెడతారు, చరస్థిరాస్తులు అమ్మే వారి అక్కర కొలది పంచుతారు. ఏంటో తెలుసా? ఇది గాడ్స్ కింగ్డమ్. ఇది ఎవరు ప్రారంభించాడు? 2000 సంవత్సరాల క్రితం ఆమె ఒక కుమారుని కంటాది. ఆ కుమారుడి పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే ఇక రాజు తోడు కాదు, మనిషి తోడు కాదు, ఇప్పుడు దేవుడే మనకు తోడు. దేవుడే మనకు తోడుగా రాబోతుంది. అందుకే మనకు అర్థం అవ్వలేదు, కానీ ఈ పాయింట్ వచ్చిన జ్ఞానులకు అర్థమైంది. జ్ఞానులు ఏమని అడిగారో తెలుసా? పలానా బాబు పుట్టాడు, మరియమ్మకు పుట్టాడు, కన్యకకు పుట్టాడు, ఎక్కడున్నాడని అడగలేదు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్ ఆన్సర్ తెలుసుకున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారు? ఎందుకంటే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రతి దేశానికి నాయకులు ఉన్నారా లేదా? ప్రతి రాష్ట్రానికి నాయకులు ఉన్నారా లేదా?
ప్రతి జిల్లాకి నాయకులు ఉన్నారా లేదా? ప్రతి మండలానికి పంచాయతీకి నాయకులు ఉన్నారా లేదా? నాయకులు ఉన్నారంటే న్యాయాలు పేద ప్రజలకు అందట్లేదు. బాగా వినాలి. నాయకులు ఉంటారంటే న్యాయం పేద ప్రజల వరకు వెళ్ళదు. డబ్బున్న వాడికే న్యాయం, అధికారం ఉన్నవాడికే న్యాయం. ఎవడైతే పైసలు ఉంటాడో వాడికి సమాజంలో గౌరవం, పేద ప్రజలకు సమానత్వం జరగదు. అందుకే ఇప్పుడు అందరికున్న ప్రాబ్లం తూర్పు దేశ జ్ఞానులు కూడా అర్థమైంది. మాకు రాజులు ఉన్నారు, పరిపాలన బాలేదు, మాకు రాజులు ఉన్నారు, న్యాయం లేదు. అందుకే ఇప్పుడు మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఎవరో కాదు, యూదుల రాజే. చెప్పండి, మా రాజు, యూదుల రాజు. ఎక్కడ ఎందుకు రాజుని ఎదుగుతూ వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఇదే యెషయా గ్రంథం 9:6 చదవండి. ఇదే యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద, ఆయన భుజముల మీద, ఆయన భుజముల మీద ఏముందట? ప్రపంచ రాజ్యభారం ఉందట. ఏముందో చెప్పండి? ప్రపంచ రాజ్యభారం. ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన? నాయకత్వం ప్రాబ్లమే. నాయకత్వాలు తినంగా లేక మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు సరిగ్గా లేక ఈ రోజుకి అడుక్కు తినే దేశాలు ఉన్నాయి. ఈ రోజుకి పాకిస్తాన్కి, ఇండియాకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగ్గా లేక. బాగా వినండి, జిల్లాలకి, రాష్ట్రాలకి, మనుషులకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగా ఉండకంటే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నాయకత్వం ప్రాబ్లం. ఇప్పుడు ఈ నాయకత్వం ప్రాబ్లం పోవాలి అంటే దేవుడే నాయకుడిగా దిగి వచ్చిన వేళ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, అదే క్రిస్మస్, అదే ఇమ్మాన్యుయేల్. అంటే ఇక ఎవరు తోడు? మనిషి తోడు కాదు, దేవుడే తోడు. ఈయన పరిపాలన కిందకు వస్తే ఎలా ఉంటారు? వీళ్ళకి ఎన్ని రాజకీయాలు జరిగిపోయి వీళ్ళ మనసులో ఒక ఫీల్ ఉంటుంది. నేను ఈ మాట ధైర్యంగా అంటున్నాను. ఎవరేమనుకున్నా నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి నేను ధైర్యంగా అంటున్నాను. వినండి, ధైర్యంగా అంటున్నాను. ఆ మాట ఏంటో చెప్పిన? ప్రపంచ రాజకీయాలైనా, స్టేట్ రాజకీయాలు ఎన్ని మారిపోయినా ఒక క్రైస్తవుడి విజన్ ఎవరి మీద ఉంటుందో చెప్పండి? దేవుడి మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? జగన్ దిగిపోయి చంద్రబాబు నాయుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ వచ్చినా, అక్కడ ఆ అదర్ స్టేట్లో తెలంగాణలో కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ వచ్చినా, సెంటర్లో మోడీ దిగిపోయి వాళ్ళ తాత వచ్చినా, వాళ్ళ తాత దిగిపోయి మోడీ వచ్చినా, ఎవడొచ్చినా, ఎవరు ఎన్ని రాజకీయాలు మారిపోయినా క్రైస్తవుడికి భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? మన రాజులు ఏల కాదు. చెప్పండి, మన రాజు నజరుడైన యేసుడు. మన రాజు ఎలా అనుకుంటే ఈ పార్టీ ఓడిపోయినట్టు మనం బెంగ వచ్చేద్ది. మన రాజు ఈయన అనుకుంటే మన పార్టీ ఓడిపోయినట్టు మనకు బెంగ వచ్చేస్తుంది. మనకి నీరసం రాదు, బెంగ రాదు. ఎందుకంటే ఈడొస్తాయంటే ఇంకొకటి వస్తాయంటే. ఎందుకంటే మా పరిపాలకులు ఏల కాదు, మా పరిపాలకులు చెప్పండి నజరుడైన యేసుడు మాత్రమే. ఎవరు దిగిపోతాయంటే, ఎవరు ఓడిపోతాయంటే. ఎందుకంటే వీళ్ళ వలన ఏమీ జరగదు. ఒకటి ఎక్కాలన్నా, ఒకటి దిగాలన్నా రాజులు ఎక్కించేది ఆయనే, రాజులు దింపేది ఆయనే, రాజుల హృదయాలు తిప్పేది ఆయనే, సమస్త పరిపాలించేది ఆయనే. ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు పేరు నజరుడైన యేసుడు. వాళ్ళ వలన ఈ ప్రపంచం నడుస్తుంది. మా అధికారులు, మా రాజు. చెప్పండి, కన్య గర్భాన పుట్టిన క్రిస్మస్ దేవుడు. అందుకే ఇమ్మాన్యుయేల్ అని పేరు. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడే మనకు తోడు. దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది? దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇశ్రాయేల్ అరణ్యంలో నీళ్లు దొరకలేదన్న ప్రాబ్లం రానివ్వలేదు. ఇశ్రాయేల్ అరణ్యంలో మన్నాను పెట్టాడు. దేవుడు నాయకత్వం ఎలా ఉంటుంది తెలుసా? బట్టమాయదు, చెప్పరగదు. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినట్టు ఎవరు మనకు గుర్తుపెట్టుకోండి. ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. మన వాగ్దానాలు ఏంటి చెప్పిన? దరిద్రంలో దరిద్రం. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు. దరిద్రంలో దరిద్రం. వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పిన? మేము వస్తే బ్రాండ్ మారుతాం అన్నారు. ఇది వాగ్దానమే అడుగుతున్నాను. బ్రాండ్లు మార్చడం. అందుకే చూడండి, తాగుబోతుల వ్యవహారాలకి వీళ్ళకి రాష్ట్రం ఏమైపోయినా అనవసరం, దేశం ఏమైనా అయిపోయినా అనవసరం. వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ కావాలంతే. వాళ్ళకి బ్రాండ్ కావాలి. వాగ్దానాల్లో కూడా బ్రాండీ వాగ్దానమా? అందుకే చూడండి, బాగా వినండి. మన రాజు వస్తే ఎలా ఉంటాడు? పేదరికంలో కూడా బంతులా బతికిస్తాడు. మన రాజు వస్తే ఎలా ఉంటాడు? ఆకాశ పక్షులను చూడండి, భూజంతువులను చూడండి, వాటిని పోషిస్తున్న ఈ దేవుడు. నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని కూడా పోషిస్తాను, నమ్మండి అని చెప్పాడు. అంతే. మీకు పెట్టేది గవర్నమెంట్ కాదు, మిమ్మల్ని నడిపించేది ప్రభుత్వాలు కాదు, మిమ్మల్ని నడిపించేది నాయకులే కాదు. నా మీద మీరు అనుకుంటే పిచ్చుకలను పోషించిన దేవుడు నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని కూడా పోషిస్తాను. నేను ఎంత తోడుగుంటానంటే మనుషుడు తోడు కాదు, ఇక దేవుడే మనకి తోడు. ఆ తోడైన దేవుడే మరియమ్మ గర్భాన పుట్టాడు. ఆయనే రాజు. ఇప్పుడు చెప్పండి, యేసు అంటే రక్షకుడు, ఇమ్మాన్యుయేల్ అంటే
ఇక దావీదు కాదు తోడు, సౌలు కాదు తోడు, సమూయేలు కాదు తోడు, న్యాయాధిపతులు కాదు తోడు, నాయకులు కాదు తోడు, ఇంకెవరు మన తోడు చెప్పండి? దేవుడే మనకు తోడు. దేవుడు మనకు తోడు ఉంటే ఎలా ఉంటుంది? ఒట్టే చెప్తున్నాను, ఇంక చివరి వచ్చిన ఇదే ముగించేద్దాం. చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం అంతా వదిలేసి నన్ను ఏమంటారు చెప్పిన, అలా ఒట్టేయొచ్చా అని అడుగుతారు. మళ్ళీ బ్రేకులు అడగండి, ఒట్టేయొచ్చే కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన, సముద్రం ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అనే పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చిన చూసి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ప్రపంచ భవిష్యత్తు ఇదే, గుర్తుపెట్టుకోండి. ర్యాప్చర్ తర్వాత, ప్రపంచ శ్రమకాలం తర్వాత, ఈ ప్రపంచం రెండవ రాకడ తర్వాత జరగబోయే అధికారికమైన పరిపాలన దేవుడే మనకు అధికారిక తోడుగా రాబోతున్నాడు. మొదటి రాకల్లో మాటిచ్చాడు, కనబడ్డాడు. ఈ వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాబోతున్నాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే, ఒక ఇంట్లో అన్నయ్య ఉన్నట్టు, ఒక ఇంట్లో తండ్రి ఉన్నట్టు, ఒక ఇంట్లో మన తోటి వ్యక్తి ఉన్నట్టు, ఒకే అమ్మ గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఎలా కలిసి బతుకుతారో, దేవుడు కూడా ఎలా ఉంటాడట? మన చేయబట్టుకుని ఉంటాడట. నేను అడుగుతున్నానండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మనకు చుట్టం అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? లోకల్ ఎమ్మెల్యే గారు మన చుట్టం అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? ఇంకా ఎలా ఉంటుంది? కళ్ళు ఇక్కడ ఉండవు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ధైర్యం మనకి. ఇంకా మంత్రులు మనకున్నారు, ధైర్యం మనకి. నడుతున్నాను, ముఖ్యమంత్రికి ఎంత నీ ధైర్యం వచ్చేస్తే, మంత్రులకి ఎంత ధైర్యం వచ్చేస్తే, దేవుడే నీ తోడుంటే ఏ శ్రమకు ముందు బాగున్నాడు, ఏ శ్రమ ఆయన ముందు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడే నీకు తోడుంటే కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, తుఫాన్ అయినను, వ్యాధి అయినను, ఏది ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏమీ చేయలేదు. అందుకే క్రైస్తవుడికి ఉండే ధైర్యం వేరు, బయటోడుకు ఉండే భయం వేరు. గుర్తుపెట్టుకోండి, మన వ్యాధులకు భయపడం, ఇబ్బందులకు భయపడం, కరువులకు భయపడం, ప్రభుత్వాలు మారిపోయినా భయపడం, ఏమైనా భయపడం. ఎందుకంటే మనం ఎలాగున్నా, మనం ఎవరిని పట్టుకున్నామని చెప్పండి? దేవుడిని పట్టుకున్నాను. అందుకే మన దేవుడు ఇమ్మానుయేల్, ఆ దేవుడు మనకు తోడుగుండడానికి ఇళ్ళలోనికి వచ్చాడు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఆయన నమ్ముకున్న వారందరూ చరస్థిరాస్తులు అమ్మిన జీవితంలో ఆనందంగా బతుకుతారు. సమాజ స్థాపన మొదటి సంఘం చేసి చూపించింది. ఏం పెద్దమ్మ అలాగున్నావు, డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఇదిగో సంఘం అనేదట, ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇదిగో నీకు ఎంత కావాలో అంత తీసుకుని నీ ఇబ్బందులు తీర్చుకో. ఎందుకు ఇలా చేస్తున్నావంటే, ఆ సంఘం చెప్పేదట, ఆ దేవుడు మాకిచ్చాడు, మేము మీకు ఇస్తున్నాం. ఏం పెద్ద ఆయన ఎలా ఉన్నావే, ఇబ్బందుల్లో ఉన్నావు, ఇదిగో ఈ డబ్బులు పట్టుకోలు, మీ అమ్మాయి మ్యారేజా చెయ్యి. ఇలా చరస్థిరాస్తులు అమ్మి మెస్సయ్యాని ఇమ్మానుయేల్ నమ్ముకున్నవారు ఆ సంఘం చేస్తున్న కార్యాలకి ప్రపంచం పిచ్చిదైపోయి అప్పుడు అడిగారట, ఏమని తెలుసా? రే, నీకు రాజు లేడు, నాయకులు లేడు, అధికారి లేదు, ఏ రోజు కాదు, ఎవరు లేరు, మీకు ఎవరు లేకపోయినా ఇంత పరిపాలన మీకు ఎలా ఉంటున్నారా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తారట, మాకు రాజు మనిషి కాదు, ఎవరో మనిషి కాదు, మీరు ఎవరు లేకపోయినా నీతి, న్యాయము, సమానత్వం, పేదోళ్ళని చూడడం, విధవరాలను చూడడం, ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు? మీ రాజు ఎవరంటే అప్పుడు చెప్పాలట క్రైస్తవులు, ఏమని? మా రాజు చెప్పాలి, నజరేయుడైన యేసు. ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా? ఇశ్రాయేలు చెప్పాలని చూశాడు. ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా? ఆదాము చెప్పాలని చూశాడు. ఇదే మాట నాయకులు చెప్పాలని చూశాడు. ఇదే మాట వాళ్ళందరిలో చూశాడు. వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు ఆ మాట ఎవరి భుజాల మీద పెట్టాడు చెప్పండి? మన భుజాల మీద పెట్టి బయట వాళ్ళు చూసినప్పుడు అడగాలి, మరి ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉంటున్నారా, మీరు ఎలా జీవించగలుగుతున్నారా, మీ నాయకుడు ఎవర్రా అని అడిగినప్పుడు అప్పుడు బయట వాళ్ళు చెప్పాలి, మా నాయకుడు ఈ క్రిస్మస్ దేవుడు అని చెప్పాలి. చెప్తున్నామా? చెప్పం. ఏం చెప్తాను తెలుసా? మా కేకులు మీరు తినండి, మీ ప్రసాదాలు మేము తింటామని చెప్పారట. దూకండి ఇద్దరు కలిసి ఎందులో కన్నా. ఇదిగా అది చెప్పాల్సింది. మీ ప్రేమ ఎక్కడది, ఈ అనురాగం ఎక్కడది, మీ తగ్గింపు ఎక్కడది, మీరు ఇంతలా ఎలా ఉండగలుగుతున్నారు, మిమ్మల్ని పరిపాలించేది ఎవరు, మీ గైడ్లైన్స్ ఇచ్చేది ఎవరంటే మళ్ళీ చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తే మా రాజు అని. ఆయన వల్లనే మేము జీవిస్తున్నామని చెప్తున్నామా? పిచ్చి డ్యాన్సులు వచ్చినాయి మనకు, పిచ్చి డ్యాన్సులు. చిన్నపిల్లలు డ్యాన్స్ వేసాక అర్థమైంది, ఎద్దుల్లాగా ఎదుగులో డ్యాన్సులు వేస్తున్నారు. పైన కింద కూర్చుని ఈ పేరెంట్స్ కన్నా బుద్ధి ఉండదని కొంతమందికి, ఈ కింద కూర్చుని పేరెంట్స్ వేస్తుంటే మా పిల్ల వేస్తుంది అన్నారంట. ఆస్కరిస్తారు. ఇప్పుడు
మా బాబాయ్ ఆ సిరిగిపోయిన పేట వేసుకున్నాడు మా ఊడే అని చెప్పారట. గుర్తుపెట్టుకోండి, ఇవి కాదు డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, మీ రక్షకుడు ఎందుకు వచ్చాడో సమాజానికి మీ ఎదిగిన పిల్లల ద్వారా చెప్పించండి, మెసేజ్ ద్వారా చెప్పించండి. తారగట్టాను మళ్ళీ ఈ క్రిస్మస్లో ప్రెస్టేజ్ లేని చెప్పినా వాళ్ళు మనకన్నా పెద్దది గడ్డేసారా. మనం ఇంకా ఊరికి మధ్యలో పెద్దది గడ్డ ఏం చేస్తాం, అందులో కూర్చోటం వెళ్ళి అడుగుతున్నాను, ఆడి స్టార్ పెద్దది ఈడి స్టార్ పెద్దది కాదు, ముందు అది ఎలగడం కాదు, చెప్పండి మీరు ఎలగండి. ముందు మనం ఎలిగామని పైన కడదాం, మనం వెలిగిస్తూ ఎలిగామని చెప్తాం, మనం ప్రకటిస్తూ ఇదిగో మా దేవుడు నిజదేవుడు అని చెప్తాం. ఇదండి క్రిస్మస్ మెసేజ్. ఈ ఇమ్మాన్యుయేలు కోసం చెప్పండి, ఎంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇళ్ళలోనికి వచ్చాడా అని నమ్మని వారు కూడా నమ్ముతారు. ఈ రాజుని రక్షకుడుగా అంగీకరిస్తాడు. దావీదు పట్టణమందు నాడు పుట్టినాడు, ఇంక మళ్ళీ పుట్టడు. ఈసారి పుట్టుకు గొడవ లేదు, ఇంక వస్తున్నాడు. ఇక ఎవడైతే నూతనంగా పుట్టలేదో వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదనం చేయడానికి వస్తున్నాడు. సరిగ్గా క్రిస్మస్ టైంలోనే వచ్చేయాలండి ఆయన. డ్యాన్స్లో అలా బారిపోతారు, ఇలా బారిపోతారు, కేకులు పెట్టుకుని ఇలా బారిపోతారు, ఎవడకాడే ఆ చుట్టం చూపుకొచ్చినాడు అలా ఇలా తొప్పులో అయ్యి పట్టుకుని బారిపోతాడు. అప్పుడు రావాలండి ప్రభు, అప్పుడు డ్రమ్ములు కొట్టరు, చెప్పండి డ్రమ్ము కొడతారు. ఎందుకు చెప్పినా, అయ్యో ఇన్ని రోజులు క్రమం ప్రకారం చేయలేకపోయిన డ్రమ్ము కొడతారు. ఆ నిజమైన రక్షకుని రాజుగా అంగీకరించిన ఇమ్మాన్యుయేలు ప్రజలు ఎత్తబడును గాక. ఇమ్మాన్యుయేలు పక్షి రెక్కల కిందకు వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె రక్షింపబడును గాక. ఎంత మాట విన్న తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే నిన్న దేవుడే గద్దించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమే తెలియదండి. చరిత్ర వాస్తవం తండ్రి, మీ సంకల్పం ఇదే, ప్రవక్తల నోట పలికించింది ఇదే. పురాతనమైన సంకల్పం తండ్రి. మనుష్యుడు సాటి మనుషుడిని పరిపాలించలేడని తండ్రి చెప్పడానికే ఇమ్మాన్యుయేలు అనే పదం మీరు ఉపయోగించారు దేవా. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టిన తండ్రి ఈ వాగ్దానం తండ్రి ఈ రోజుకి ఎదురు చూస్తుంది దేవా. ఈ సంతానం ప్రపంచ ప్రజలకు, వంశాలకు తండ్రి ఆశీర్వాదకరమే, నిజమే. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతారో, ఆయన వెంబడిస్తారో వారికి కావలసిన ప్రతి సమృద్ధిని మీరు దయచేస్తారు. ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి ఆశీర్వాదాన్ని కలిగిస్తారు తండ్రి. ఈ విధంగా ప్రపంచంతో మళ్ళీ మీరు మాట్లాడాలని ఆశపడ్డారు కనుకే ఈ క్రిస్మస్ దినాలు తండ్రి పెద్దల ద్వారా మా కళ్ళ ముందుకు మీరు తీసుకొచ్చారు. ఇది వినక తండ్రి ఈ వర్తమానం మర్చిపోయి తండ్రి అందరికీ పండుగలు ఉన్నాయి, మాకు కూడా పండుగ ఉందనుకుంటున్నారే తప్ప తండ్రి పరమార్థం మర్చిపోతున్నారు దేవ. ఎవరైనా అలా ఉంటే క్షమించండి. ఈ వర్తమానం తర్వాత బలపరచండి. ఈ నాయకుల్ని, సేవకుల్ని, ఇది జరిగించిన ప్రతి ఒక్క హస్తాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ఏదిక మీద ఉన్న సేవకుల్ని, ఏదిక కింద ఉన్న సేవకుల్ని, వారి పరిచర్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైనా ఈ సేవకి ఇబ్బందికరంగా ఉంటే వారిని క్షమించండి. మా శత్రువులను సైతం తండ్రి మీరు దీవించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షమంగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్షమించండి, ఒక చిన్న ప్రకటన చేస్తాను. మీ దగ్గర కరపత్రాలు వస్తే చూడండి. పంచారా? అందరికి పంచుతున్నారా? పంచండి, త్వర పంచండి. క్షమించండి, చిన్న ప్రకటన. ఎప్పటి వరకు విన్నా ఇలాంటి చరిత్రతో ముడిపడిన అనేక సంగతులు మీకు ఇంకా లోతైన నిగూఢమైన సత్యాలు మీకు తెలియాలి అంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో పండగ సెలవుల్లో 11 నుండి 16 వరకు నేషనల్ బైబిల్ సెమినార్ మేము ఒకటి జరిగిస్తున్నాం. కొన్ని వేల మంది, సుమారు 4,000 మంది అన్ని రాష్ట్రాల నుంచి మా దగ్గరకు వస్తారు. యవనస్తులు వస్తారు. వెళ్ళేటప్పుడు మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని ఇంటికి వెళ్తారు. గొడవలు పడుతున్న భార్య భర్తలు, సమాధానం లేని వారు మా సెమినార్కి వచ్చిన తర్వాత చక్కటి సంసారం చేయడం ఎలాగో నేర్చుకుని ఇంటికి వెళ్ళారు. ఇలాంటివన్నీ మీరు చూడాలంటే, సేవలో నాణ్యత అంటే ఏంటో అర్థం కావాలంటే ఒకసారి సెమినార్కి రండి. సిద్ధాంతపరమైన రక్షణ సిద్ధాంతాల అనుభవాలు తెలియండి సెమినార్కి రండి. ఒక్కరోజు కాదు, 6 రోజులు 11 నుంచి 16 వరకు నేషనల్ బైబిల్ సెమినార్ పగలు రాత్రి అక్కడే జరుగుద్ది. ఈ పగలు రాత్రి అక్కడే జరిగినప్పుడు దీనికి ఫుడ్ ఎలా పెడతారంటే మేమే ఫ్రీగా పెడతాం. రూమ్స్ ఎవరు ఇస్తారంటే మేమే ఫ్రీగా ఇస్తాం. మీరు తిన్న కంచాలు కూడా నేనే, లిటరల్గా రికార్డెడ్గా చెప్తున్నారు, మీరు తిన్న కంచాలు కూడా నేనే కడుగుతాను. మీరు నిద్రపోయిన ఆ బెత్తలు ఏవైతున్నామో మేమే మడత పెడతాం. సిగ్గు లేకుండా చెప్తాను, మీ బాత్రూమ్లు కూడా మేమే కడుగుతాం. ఇంత ప్రేమగా చూసుకుంటాం, మా చుట్టాల కన్నా బాగా చూసుకుంటాం. 6 రోజులు రండి. నిజంగా చెప్తున్నాను, ఈ భోగి పండుగలు ఆ పండుగలు కాదు, అసలు పండుగ ఎలా ఉంటుందో 6 రోజులు రండి. ఆ ప్రేమను చూస్తే 6 రోజులు కాదు బ్రదర్, 12 రోజులు పెట్టాలని మీరే అడుగుతారు. అలా వచ్చిన వారు చాలామంది దీవింపడ్డారు. ఈ పత్రిక చూసుకుని జాగ్రత్తగా దాచుకోండి. మా ముందే సిగ్గు లేకుండా అలా పాడేయకండి. ఇంటికి వెళ్ళి తర్వాత ఏదో చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే.